అదేవిధంగా ఆ రోజు నేను ఆలోచించింది మీకోసం అనేక కార్యక్రమాలు. నేను కొన్ని బాధ్యతలు ఇచ్చాను, కొన్ని అధికారాలు ఇచ్చాను, కొన్ని నిధులు ఇచ్చాను. ఇవన్నీ కూడా సక్రమంగా మీరు ఉపయోగించారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ, జనాభా పెరుగుతున్నారు, ఆదాయం పెరగలేదు, భూమి అంత విధంగా పెరగదు. కాబట్టి కుటుంబ నియంత్రణకు పోవాలంటే ఇక్కడుండే డాక్రా సంఘాలే ముందుకొచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ఘనత ఇక్కడుండే డాక్రా సంఘాలది. ప్రపంచమే ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఎక్కడా 10 ఏళ్లలో కుటుంబ నియంత్రణ జయప్రదం కాలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జయప్రదం అయిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దూరదృష్టితో ఆలోచించాను. అందరూ కుటుంబ నియంత్రణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు అసలు పెళ్లిళ్ళు వద్దని కొంతమంది అంటారు. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు వద్దంటారు. ఇది భయంకరం. అందుకే ఇప్పుడు మళ్ళా ఒక మాట చెప్పాను, పిల్లలు కనండి, కనీసం ఒక పిల్లను కనే బాధ్యత మీరు తీసుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టమైన గౌరవం కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడుకోమని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పదే పదే మీరు చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు చైనా ఉంది, జనాభా పెరగడం లేదు, తగ్గిపోతా ఉంది. జపాన్ కూడా అదే మరి తయారైంది, యూరోప్ దేశాలు కూడా తయారైనాయి. మన దేశంలో ఇప్పటికైతే సమస్య లేదు, కానీ భవిష్యత్తుకు మనకు కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చనిపోయే వారి సంఖ్య, పుట్టేవారి సంఖ్య చూస్తే పుట్టేవారి సంఖ్య తగ్గిపోయింది. నేను అందుకనే ఒకప్పుడు పంచాయతీల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదని పెట్టాను. ఇప్పుడు ఆ క్లాస్ తీసేసి 2 కాదు 4 పర్వాలేదు, ప్రోత్సహించాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీరు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఈ రోజే కాదు, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ఏది మంచిదో ఎప్పటికప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు నేను ఆలోచించింది మీకోసం అనేక కార్యక్రమాలు. నేను కొన్ని బాధ్యతలు ఇచ్చాను, కొన్ని అధికారాలు ఇచ్చాను, కొన్ని నిధులు ఇచ్చాను. ఇవన్నీ కూడా సక్రమంగా మీరు ఉపయోగించారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ, జనాభా పెరుగుతున్నారు, ఆదాయం పెరగలేదు, భూమి అంత విధంగా పెరగదు. కాబట్టి కుటుంబ నియంత్రణకు పోవాలంటే ఇక్కడుండే డాక్రా సంఘాలే ముందుకొచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ఘనత ఇక్కడుండే డాక్రా సంఘాలది. ప్రపంచమే ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఎక్కడా 10 ఏళ్లలో కుటుంబ నియంత్రణ జయప్రదం కాలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జయప్రదం అయిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దూరదృష్టితో ఆలోచించాను. అందరూ కుటుంబ నియంత్రణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు అసలు పెళ్లిళ్ళు వద్దని కొంతమంది అంటారు. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు వద్దంటారు. ఇది భయంకరం. అందుకే ఇప్పుడు మళ్ళా ఒక మాట చెప్పాను, పిల్లలు కనండి, కనీసం ఒక పిల్లను కనే బాధ్యత మీరు తీసుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టమైన గౌరవం కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడుకోమని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పదే పదే మీరు చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు చైనా ఉంది, జనాభా పెరగడం లేదు, తగ్గిపోతా ఉంది. జపాన్ కూడా అదే మరి తయారైంది, యూరోప్ దేశాలు కూడా తయారైనాయి. మన దేశంలో ఇప్పటికైతే సమస్య లేదు, కానీ భవిష్యత్తుకు మనకు కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చనిపోయే వారి సంఖ్య, పుట్టేవారి సంఖ్య చూస్తే పుట్టేవారి సంఖ్య తగ్గిపోయింది. నేను అందుకనే ఒకప్పుడు పంచాయతీల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదని పెట్టాను. ఇప్పుడు ఆ క్లాస్ తీసేసి 2 కాదు 4 పర్వాలేదు, ప్రోత్సహించాలని నిర్ణయం కూడా తీసుకున్నాం.
ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఈ రోజే కాదు, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ఏది మంచిదో ఎప్పటికప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది.